బేదులైతే బేదు మాత్రలు ఉంటాయినా బేదు మాత్రలా నా మంచి మాత్రలేనా అవి ఎట్లంటే అట్లా ఇచ్చే కాదన్నా సౌండ్ అని బట్టి ఉంటాయి డోసేజ్ ఉంటాయి అంటుందే 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 ఈడే వచ్చేటట్లుంది నా ఈయన ఏ సబర్ కరో ఎన్నిలా ఏం మాత్రం ఇస్తున్నారా మోషన్స్ కావాలంట నిద్దరు మాత్రలు రావిలే నిద్రలోనే ఏరుకోం బేదట్టు చేస్తారే తీసుకున్నా ఎన్ని ఇంకా నాలుగు కేజీలు 10 రూపాయలు 10 రూపాయలు 4 కేజీలు 2 కేజీలు 50 కేజీ 50 అంట 2 కేజీలు 50 ఎట్లైనా 2 కేజీలు 50 2 టమాటాలు 20 రూపాయలు అంట అవును 2 కేజీలు 50 రూపాయలు 2 కేజీలు 50 2 కేజీలు 50 2 కిలో 50 2 కిలో 2 కిలో 50 రూపాయలు 5 టమాటకాయలు 100 5 కేజీలు పచ్చిమిరపకాయలా 5 కేజీలు టమాటకాయలు రసం కావాలంట చేనులో పంట పెట్టేకి ఇత్తనాలు కావాలంట నీ అమ్మ చెత్త నా కొడక అమ్మయ్యా నాకు ఇవి 2 కాదు ఎలకల మందు తీసుకుందాం ఎలకల మందు వాడు ఎలకల మందుకే చచ్చిపోయేది లేకపోతే సాయాలా ఏదో తేడాగా ఉందండి గ్యారెంటీ ఉంది కదా మందు సాపులు పోతే ఎంటీరా దానికేసి వస్తారు అదొద్దు మళ్ళీ హాస్పిటల్ పోతే వాళ్ళకి గడ్డకొస్తారా ఇదేసి అది దిండు పెడతాం దిండు పెట్టేస్తాం కరెంటు పెట్టేపోండి అట్లా కాదు ఎంత ఇది ఒక ప్యాకెట్ 60 రూపాయలు 60 మామూలుగా అమ్మే రేట్ చెప్పు అమ్మే రేటు 60 రూపాయలు ఎవరు ఫైల్ లేదా ఊరికే చెప్పు 5 తీసుకుంటాము 20 తీసుకో 60 రూపాయలు అంటే మనిషి సాయాల తాత దీంట్లో ఏంటి ఉండండి అవసరం లేదయ్యా నేను ఎలా కలబంద నమ్ముతాడా ఇలా కలబంద నేను కూడా ఇస్తాండి అది మంచి తప్పుకుంటావు ఎద్దు తప్పుకుంటాం సామాను ఎలకల్దే పెడితేనే వానికి ఎలక చచ్చినట్ల కావాలి వాడు సర్లే తాత ఇచ్చేయి ఒక 6 ఇచ్చేయి నీ పేరు ఏం పేరు అట్లా పేరు లెక్కలే నేనే సబ్బా నేనేలా నువ్వు సబ్తాను వచ్చిండేది మళ్ళాదే మాట మాట్లాడతావే దేడు దాడు ఏంది ఇదే 2 కేజీ వేసుకో దేడు దాడు ఈ పక్క హిందీ వాళ్ళ దేడు దాడు ఏంటి బాబన్నా దేడు దడం అక్క బోలో నా 1.5 దడం 5 కేజీ నై బోలో నో 1.5 దడం కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు గన్నిస్తారా కిలో బోలో వంకాయ 1 కేజీ 1 కేజీ వంకాయ ఇంత ఘోర విపత్తు వస్తుందని ఎవరము ఊహించలేదు వంకాయ 1 కేజీ डाले भैया छो डेढ़ तरह तुतुरो नहीं तो बता भैया हाँ इसको बताओ नहीं ये नहीं टेस्ट नहीं మియాకే ఏంద్రా ఇంకోసారను అన్లే ఇంకోసారను దానిమ్మే అన్లే అమ్ముకోనివా మియాకే
మీ అక్కేనా? మీ అక్కే యా మీ అక్కే. మీ అక్కాయిల్నా మీ అక్కాయిల్నా. ఏ లోఫర్, ఏంద్రా నీకు యాకాయలు అమ్మేకి చేత కదా? మునక్కాయలు రా ఇవి. నీ అక్కేంద్రా నీ అక్కేంద్రా? నిమ్మకాయలు అమ్మేకి రాదు, దానిమ్మకాయలు అమ్మేకి రాదు, మునక్కాయలు అమ్మేకి రాదు. యా నా కొడుకురా, యా లోఫర్ నా కొడుకు నిన్ను అమ్మేకి పెట్టినది? నువ్వు మార్కెట్ లో ఏడ కనిపించినా కొడతా, నువ్వు ఏం కాయమైనా కొడతా, గుర్తుపెట్టుకో. మీ అక్కాయిలే మీ అక్కాయిలే. నా ఓటి అబీర్లే అబీర్లే. ఏమన్నా బీర్లు అని అమ్ముతున్నారు? ఇదేమన్నా మార్కెట్ అనుకోండి, బీర్లు అనేక పలేపా కాదా? అబీర్లే అబీర్లే. నాకు తెలుసు పనేది. సర్లేనా, నేను చూసుకుంటాలే. అబీర్లే ఉన్నా అటు వరకు ఎక్కుంటావా పన్న. మీ అమ్మే దానిమ్మే మీ అక్కే. అబీర్లే అబీర్లే. పెద్ద బీరే సన్న బీరే. నా కొడుకు నన్ను చూసి కనుక్కుంటాడు, దాచిపెట్టుకొని నాకు చెప్పుతో కొడతా. ఏనా రేపు ఇయ్యాలైతుంది నువ్వు పోయేదలకే కొడుకు తప్పవే. నా కొడుకైనా నాకే చెప్పేదే పని. ఓ మగమ్మిందా బిత్తేది అగబా ఎవరు బిత్తినారు? ఫ్లాష్ మ్యాన్. అబీర్లే. ఏంటి ఉన్నవి బీర్లా? బీర్లే అన్నా. బీర్లే కదా, సరేలేనా. నిన్నేడ చూడలేదే, కొత్తగా కనపడుతున్నావు, మూతికి మాస్క్ వేసుకున్నావు, అద్దాలు పెట్టుకున్నావు. మాదే ఈడ కాదు, మా సింగపూర్ లో కాయగూరలకు వచ్చినాం మార్కెట్ కి, మళ్ళీ వస్తానా. బీర్లే ఏంటివి ఇవి? ఇవ్యా బీర్లు. బీర్లు కూడా అమ్ముతారా? కావాలా? చి, అమ్మాయిల ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు? ఫ్లాష్ మ్యాన్. కేసు ఎంత బీర్లు? నువ్వు ఏంది మాట్లాడుతున్నావు? బీర్లే కదన్నా, బీర్లే కదా కాదా? లోపర్ నా కొడుకురా, నీకు మార్కెట్ లో బీర్లు అమ్మమని చెప్తున్నది. బీర్లు అమ్ముతావా నువ్వు? బీర్లు ఇక్కడ దగ్గర బీర్లప్ప బీర్లప్ప. పనికి మాలినోడు ముక్కుకే కొడతాడు. ఏ బీరకాయలరా పనికి మాల నా కొడక. బీర్లేంది బీర్లు బా. అయినా నిన్న ఏదో రోజు చంపేస్తారా? సన్నగా చంపేను. సుబ్బలక్ష్మి భోజనం చేసావా? భోజనం చేశాను. ఏం చేస్తున్నావు? ఏంటి ఎప్పుడు సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి? క్యూట్ గా పిలిచొచ్చు కదా. సబ్బు. ఏంటి సుబ్బు అలా పిలవచ్చు కదా. నీకొకటి తెలుసా, ఈరోజు మా వాళ్ళందరూ ఊరికెళ్తున్నారు, రావచ్చు కదా. ఇంటికా? వస్తున్నా వచ్చేస్తున్నా. దొరికినావరా? మర్యాదగా విని నైట్ మన ఇంటికాడికి రాలా. అట్లా చేయాలి నువ్వు, లేదనుకో మొత్తం మీ మ్యాటర్ అంతా నాన్నతో ఒప్పేస్తా. రావచ్చు కదా. పెద్ద ప్లానింగే. మర్యాదకు వచ్చి డాన్స్ చేయి. మా వాళ్ళు తాగినప్పుడు రికార్డింగ్ డాన్స్ ఉండాల. మర్యాదకి ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తే వదిలిపెడతాం నిన్ను, లేదనుకో జయ్యా జయ్యే. ఏ లోఫర్, ఏ నాకులు బిక్తాను. ఇక్కరా నువ్వు, ఇక్కరా చేయి చూపే. ఏం దాచిపెడుతున్నావు? చేది మరసా మెట్టి దెబ్బలు తిని ఆటలు ఆడద్దు నా దగ్గర. మసా నుంచి చేయి చూపే. ఏంది చచ్చిపోతావు అది వాసన చూస్తే. ఏంటికి అసలుకి? మా అమ్మయ్య నూనె చేసి ఇస్తుందంట,
వనమూలికలు ఇవి ఎండికలకు పట్టించుకుంటే 3 రావాల రేపు సందకాడికి అంతా. ఉప్పర్ నా కొడక వనమూలికలు అంటే ఆయుర్వేదిక ఆకులు ఇవి కాదు. మెంటల్ నా కొడక తిక్కాకులు కాదురా తిక్కనా కొడక. నమస్తే అనంతపురం. నిజమైన జుట్టు అందం రహస్యం కాదు, ఇప్పుడు ఒరిజినల్ హక్కిపిక్కి హెయిర్ ఆయిల్ తో మీ చేతుల్లోనే. తల చర్మాన్ని ఆహ్లాదపరిచే సహజ సారం, జుట్టు రాలే సమస్యకి సరైన పరిష్కారం, రూట్స్ ని స్ట్రాంగ్ గా చేసి హెయిర్ గ్రోత్ ని డబుల్ స్పీడ్ తో పెంచే ప్రత్యేక ఫార్ములా. ఇప్పుడు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంటే ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు. అనంతపురం జిల్లాలో దాదాపు 2 ఏళ్ల నుంచి అమ్ముతున్నాం. దీనిని మేము ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకున్నామండి. జుట్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో, జుట్టు సమస్యలే కాకుండా మైగ్రేన్ హెడ్ఏక్ సమస్యలు కూడా ఇప్పుడు పూర్తిగా ఈ ఆయిల్ నివారిస్తుంది. మీకు నివారించకపోతే, ఎలాంటి సమస్య తీరకపోతే, రిజల్ట్స్ లేకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను. 40 ఏళ్ల లోపల వారికి మైగ్రేన్ హెడ్ఏక్ కూడా తగ్గుతుంది, వైట్ హెయిర్ బ్లాక్ కూడా అవుతుంది. ఇట్లాంటి ఒరిజినల్ ఆయిల్ వాడి మీ రిజల్ట్స్ అయితే పక్కా చూసుకోండి. మోసగాల ద్వారా మార్కెట్ లో చాలా డూప్లికేట్లు దొరుకుతున్నాయి. దానిలో నమ్మి మోసపోకుండా, ఎవరైతే మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తామనే వాళ్ళు, లేకపోతే జిఎస్టీ బిల్ ప్రూఫ్, ఈ 2తో కూడిన వ్యాపారం, గ్యారంటీ వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళతోనే తీసుకొని మీ సమస్యలు అయితే పూర్తిగా తీర్చుకోండి. వెంటనే నెంబర్స్ కి కాల్ చేయండి. ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ని బుక్ చేసుకోండి. వీళ్ళు ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తారు. అడ్రస్ వచ్చేసి మన అనంతపూర్ లోని సప్తగిరి సర్కిల్, మేడా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లోనే వినీలా వాల్ పేపర్స్. నీ లోపర్ వాయిస్ వినుకుంటూ మార్కెట్ అంతా ఎత్తుకుంటూ వచ్చినా చూడ. బాబా ఏ వాయిస్ రా. నన్నే క్యాబే నన్నే క్యాబే అంటావు. ఎప్పుడు చూసినా ముక్కే కొడుతావు, ఏం పడుకున్నావు? క్యాబే కాదురా, జిఆర్టీ పోయింది పక్కన. క్యాబేజీ క్యాబేజీలు రా ఇవి, క్యాబేలు కాదు. క్యాబే అంటే ఎవరు రారు, క్యాబేజీ అంటే వస్తారు. మాట్లాడి రా, వస్తాయి బాయ్. అవ్వ ఇన్నపడ్డారు, గట్టిగా మాట్లాడు. చూడు మాకు రొంత గట్టిగా మాట్లాడు. ఏం కాయలు ఇవి? పరింకాయ? అయ్యో జామకాయలు కాదు మాకి, పరింకాయలు ఒకటేనా? చక్కెర వేసింటారా? చక్కెర వేసింటే వద్దు మాకి. తీయగేసింటే చక్కెర ఉంటది కదా. చక్కెర పాకం బట్టి వేసినారంట, పాకంలో ముంచిన. మళ్ళీ చెప్పు పెద్దమ్మా, ఏంటికి వస్తుంది బీబీ? నువ్వు చక్కెర ఏంటికి వేసినావు? దీంట్లో యావ బాగుంటాయి, అన్నిట్లోకి చక్కెర వేసింటారా? తలగా ఏంటికి పట్టుకుంటావు చెప్పు. అట్లా పెట్టుకోద్దావా? వ్యాపారం నువ్వు అన్ని చక్కెర చక్కెర వేసినట్లుంటాయంటే 20 రూపాయలు కోటా అంతేనా? గిట్టుతాదా నీకే? ఇంకా చక్కెర వేసి ఎట్లా గిట్టుతాది? అంతేంటావే చక్కెర వేసినామని? లే ఏంటి ఇవ్వనుకుంటావులే, మామూలే. లేదు చక్కెర వేసినా కొంటాంలే గానీ 10 రూపాయలు చేసుకోవాలి. చక్కెర వేసినట్టు కదా. ఇది 50 రూపాయలు ఏమంటావు కదా. చక్కెర వేసినా 50.